దౌర్జన్యంగా ఆ ఇండ్లన్నీ కూలగొట్టి ఆ నిరుపేద బిడ్డలను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదని అబద్ధాలు, అప్పుల విషయంలో అయితే అబద్ధాలు. అన్న చెప్పండి, ఏం చెప్తారు జూబ్లీహిల్స్ లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఎన్నికలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 హామీలు కానీ, తర్వాత 420 హామీలు కానీ, 6 పథకాల గురించి బాగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించి గెలిచిన తర్వాత ఒక్కటంటే ఒక పథకం కూడా వాళ్ళు అమలు చేయలేదు. అమలు చేయకపోగా హైదరాబాద్లో ఒక్కొక్క రూపాయి కూడగట్టుకొని కడుపు కట్టుకొని కష్టపడి 3 పూటలు తిండి తినకుండా డబ్బులు కూడగట్టుకొని ఇండ్లు, చిన్న చిన్న ఇండ్లు ఎవరో అమ్మితే ఉండాలని, జీవించాలని ఇండ్లు కొనుక్కుంటే వాటిని కూడా దుర్మార్గంగా, మూర్ఖంగా ఆలోచన చేసి అన్యాయంగా, దౌర్జన్యంగా ఆ ఇండ్లన్నీ కూలగొట్టి ఆ నిరుపేద బిడ్డలను, బలహీన వర్గాల బిడ్డలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. భయాందోళనకు గురి చేస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి హైడ్రా బాధితులందరూ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా బతుకులను రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళకు బుద్ధి చెప్పాలనే ఒక ఆలోచనలో జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారనేది మేము చెప్తా ఉన్నాం. అంటే 6 గ్యారెంటీలు చేస్తుంది కదా, అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఒక్కోటి రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది, అందుకే మాకు ఇంకా కొంత సమయం కావాలి, చేస్తూ వెళ్తున్నాం అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అప్పులు 8 లక్షలని అబద్ధ ప్రచారము, అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ కాగు అఫీషియల్ గా ఉన్నటువంటి కాగు మధ్యలో రఘునందన్ రావు గారు పార్లమెంట్ లో అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్ని కోట్ల అప్పులు చేసిందని చెప్పి పార్లమెంట్ లో అడిగితే, పార్లమెంటు సాక్షిగా కాగును వాళ్ళు అడిగితే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, 3 లక్షల చిల్లర మాత్రమే, 3 లక్షల కోట్లు అప్పులు మాత్రమే అయినాయి అని వాళ్ళు కాగు చెప్తే, అదే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం, రేవంత్ రెడ్డి మాత్రం అడుగడుగున అసత్య ప్రచారాలు 8 లక్షలు చేంజ్ అయినాయని చెప్తా ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదని అబద్ధాలు, అప్పుల విషయంలో అయితే అబద్ధాలు, అసత్యాలు. ఎందుకు మనం ఈ విషయం చెప్తా ఉన్నాం మేమంటే, కాగు కరెక్ట్ గా నివేదికలు ఇస్తుంది కాబట్టి, కాగు చెప్పింది కాబట్టి, కాగు మీద ఆధారపడాలి కాబట్టి, అది పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ అడిగినందుకు ఆ పార్లమెంటే కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఎన్ని అప్పులు చేసిందని చెప్పేసి పార్లమెంటే చెప్పింది, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఎన్నికల్లో ప్రధానంగా 3 పార్టీల్లో సామాజిక న్యాయము అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. 3 పార్టీల్లో ఇప్పుడు బీసీకి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి అదేమన్నా గెలిచే అవకాశం ఉందంటారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అని కాదండి. ఇక్కడ జూబ్లీహిల్స్ అనే ఎన్నికలు ఎందుకు వచ్చినాయి అంటే, మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడం బాధాకరం కాబట్టి వారి మరణానంతరం వచ్చినటువంటి ఎన్నిక ఇది. ఇందులో న్యాయంగా, ధర్మంగా ఆలోచన చేస్తే వారి కుటుంబ సభ్యుల నుంచి మళ్ళా అదే పార్టీ నుంచి కేసీఆర్ గారు కూడా మళ్ళా వాళ్ళ సతీమణి అయినటువంటి సునీత గారికి టికెట్ ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలకు అవకాశం ఇచ్చారు. న్యాయంగా అయితే ఎవరు గెలవాలి? వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి సునీతమ్మ గారికి వారే గెలవాలి. అదే న్యాయం, అదే సామాజిక న్యాయం. కాబట్టి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, సబ్బండ వర్గాల ప్రజలు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారి 5 సంవత్సరాల కాలం మధ్యలో ఆగిపోయింది కాబట్టి, మాగంటి గోపీనాథ్ వల్లనే జూబ్లీహిల్స్ బలంగా అభివృద్ధి చెందింది కాబట్టి, వారి సతీమణి అయినటువంటి సునీతమ్మ గారికి అత్యధిక ఓట్ల బాజీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు సదా సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేస్తా ఉన్నాం.